శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. జేతుం యస్త్రిపురం హరేణ హరిణా సాక్షాత్ బలిం బధ్నత స్రష్టుం వారిభవద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరాం. పార్వత్యా మహిషాసుర ప్రమదనే సిద్ధాధిపై సిద్ధయే జాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్ స నాగాననా. అధస్తాన్ మానసం దివ్యం ఉపరిష్టాత్ గజాకృతిం పరస్తాత్ తమసః తేజః పురస్తాదస్తు నః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వామిత్ర మహర్షి యాగాన్ని సంరక్షించడానికి, అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క యాగాన్ని సంరక్షించడానికి శ్రీరాముడు తాటకావనంలో తాటకా సంహారం చేసిన తర్వాత సిద్ధాశ్రమానికి వచ్చి అక్కడ 4 రోజులు ఆ యాగాన్ని కంటికి రెప్పలాగా ఆ యాగాన్ని కాపాడుతూ చివరి రోజున రాక్షసులు మారీచ సుబాహులు వచ్చి ఆ యజ్ఞానికి భంగం కలిగించే సమయంలో వాళ్ళని వాళ్ళ నుంచి ఆ విఘ్నం కలగనీయకుండా ఆగ్నేయాస్త్రంతో సుబాహుని సంహరించాడు. మానవాస్త్రం ప్రయోగించి మారీచుడిని ఎక్కడో 100 యోజనాల దూరంలో పడేటట్లు ఎగరగొట్టాడు. అక్కడికి అది పూర్తయింది. తన యాగం విజయవంతంగా ముగిసినందుకు విశ్వామిత్రుడు సంతోషించి కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః. ఓ శ్రీరామచంద్ర, ఈ సిద్ధాశ్రమం ఇప్పటికీ నిజంగా సత్యాశ్రమం, సత్యాన్ని నిలుపుకున్నటువంటి ఆశ్రమం కింద, సత్స్వరూపమైన సచ్చిత్స్వరూపమైన ఆశ్రమం కింద ఇది ఇప్పటికి మారిందయ్యా. అందుకు నేను కృతార్థుడనైనాను. నేను ఏ ప్రయోజనాన్నైతే ఆశించానో ఆ ప్రయోజనం నాకు నెరవేరింది. ఆయన ఆశించిన ప్రయోజనం ఏమిటి? అది చాలా బహుముఖీనమైనది, ఎంతో విశాలమైనది. ఆయన ఆశించిన ప్రయోజనం లోకోపకారకమైనది, పైగా స్వోపకారకమైనది కూడా. అంత గొప్ప ప్రయోజనాన్ని విశ్వామిత్ర మహర్షి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. నిర్వహించటం కానీ మొట్టమొదటి ఎక్కడికి వచ్చాడు? దశరథుని యొక్క ఆ సభాస్థానానికి వచ్చాడు. ఆ దశరథ మహారాజు అప్పుడే తన కుమారులు 4 ఉద్వాహ విషయమై ఒక ఆలోచన ఆయన మనస్సులో ప్రవేశించింది. సరిగ్గా అక్కడికి అదే సమయానికి విశ్వామిత్రుడు కూడా వచ్చాడు. ఆ వచ్చిన వాడు విశ్వామిత్రుడు కదా. అమిత్రుడా విశ్వమిత్రుడా? విశ్వమిత్రుడే, అమిత్రుడు కాదు. మరి శ్వాకి దీర్ఘం ఎందుకు వచ్చింది? అలా అనటం లోక సహజం. విశ్వమిత్రుడు అని అనలేరు. అలా అనటం ఉచ్చారణకు కొద్దిగా ఇబ్బందిగా ఉండవచ్చు. అందుకని విశ్వామిత్రుడు అంటే తేలిగ్గా ఉచ్చరించవచ్చు. అందుకోసం పాణిని ఒక మిత్రేచర్షౌ అనే ఒక సూత్రం కూడా ఆయన రాసుకోవాల్సి వచ్చింది. ఆయన ఆ సూత్రాన్ని రాశాడు. ఎందుకు రాశాడు అంటే లోకంలో ఉన్న విశ్వామిత్ర అనే పదాన్ని ఆయన అంగీకరించాడని అర్థం. అటువంటి విశ్వామిత్ర మహర్షి ఆయన ఆశించిన ప్రయోజనం ఏమిటి అంటే మొట్టమొదటికి కనుక మనం వెళ్ళినట్లయితే
వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే సదాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడైన పరమ పురుషుడు దశరథ కుమారుడైన శ్రీరాముడుగా అవతరించాడు. అప్పుడు ఆ వేదమే రామాయణంగా వచ్చింది అని కదా ఆ శ్లోకానికి అర్థం. మరి ఆ దశరథ కుమారుల్లో పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ వేదవేద్యుడైన పురుషుడే అని ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెప్తారు? తెలుసుకోవాలని అసలు ఎవరికి ఆలోచన కలుగుతుంది? ఎంతవరకు ప్రజల యొక్క ఆలోచన ఎంతవరకు ఉంది అంటే రాముడు గొప్పవాడు, అందరూ అంటున్నారు రాముడు గొప్పవాడు, మనము అంటున్నాం. ఆ రాముడి పరిపాలన బాగుంటుంది, ఆయన చూడటానికి అందమైన వాడు, నీలమేఘ శ్యాముడు, ఇంతంత పెద్ద తామరరేకుల వంటి కన్నులు కలవాడు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడేవాడు, అనేక సద్గుణాలు కలవాడు, ఆయనకు అసలు ఎప్పుడూ కోపం రాదు. ఇలాంటి లక్షణాలే వాళ్ళకి తెలుసు తప్ప ఆయన వేదవేద్యుడైన పరమ పురుషుడని, వేదం ఒకే ఒక్క పరమ పురుషుడిని చెప్పిందని, అంటే పరమ పురుషుడు అని ఉత్వడుంగులు ప్రయోగించి చెప్తున్నాం కానీ పరమ పురుష తత్వం వేదం ఒకే ఒక్క తత్వాన్ని చెప్పింది. రెండు తత్వాలని వేదం చెప్పలేదు, ఒకే తత్వాన్ని చెప్పింది. నా రెండు తత్వాలు చెప్పలేదు, ద్వైతం చెప్పలేదు, అద్వైతమే చెప్పింది, ఒకే తత్వం ఉన్నదని చెప్పింది. మరి ఆ ఒకే తత్వం ఇక్కడ శ్రీరాముడుగా అవతరించాడు కదా. ఈ సంగతి లోకానికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఇగో ఈ విశ్వామిత్ర మహర్షి చెప్పాలి. ఆయనకి తెలుసా? తెలుసు. ఎందుకని తెలుసు? ఆయన బ్రహ్మర్షి. రాజర్షి పదం తనకి లభించిన దానితో సంతృప్తి పడక సత్వరజస్తమస్సుములు మూడు గుణాలని పరిశుభ్రంగా శుద్ధిగా తనలో నుంచి నిర్మూలనం చేసుకొని ఒక పరమ పురుష తత్వం అంటే ఇదేనా, అహం బ్రహ్మాస్మి అనే రూపంలో ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. అటువంటి ఆయన యాగాన్ని తలపెట్టడం ఎందుకు? యాగం వల్ల ఆయనకి ఉపకారం ఉంటే ఉండవచ్చును, కానీ లోకానికే ఎక్కువ ఉపకారం. అది ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఎందుకని అంటే రాముడు ఆయన సభాస్థానానికి వచ్చి ఏం చెప్పాడు? రాముడిని నాతో పంపవయ్యా. ఎందుకు అంటే అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. ఈ మునులకు కూడా తెలుసును అని చెప్పాడు. అహం వేద్మి, నాకు తెలుసును. అసలు లోకంలో అంతకు ముందు దాకా నాకు ఆ వేదవేద్యుడైన పురుషుడే ఈ రాముడు, ఈ సంగతి నాకు తెలుసుని అన్న వాళ్ళు లేరుగా. వశిష్ఠ మహర్షి వాళ్ళ కులగురువేగా, ఆయనకి తెలుసుగా. కానీ ఆయన అన్నాడా? ఆయన తన పాత్ర ఎంతవరకు అంతవరకే మాట్లాడతాడు తప్ప ఇంకొకళ్ళు నిర్వహించవలసిన బాధ్యత ఆయన నిర్వహించడు. కాబట్టి మనం ఆయన్ని తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ ఆయనకు తెలుసు. ఆయనకే కాదు, అక్కడున్న మహర్షులు వాళ్ళందరికీ కూడా తెలుసును. కానీ వాళ్ళు తమ పరిధిలో లోబడి ఉన్నారని మనం అనుకోవటంలో తప్పేమీ లేదు, బాగానే ఉంది. విశ్వామిత్రుడు వచ్చి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వేద్మి, వేదవేద్యే పరే పుంషి, ఆయన వేద్యుడు, నేను అది ఆ సంగతి వేద్మి తెలుసుకున్నాను, వేద్యుడిని గురించి నేను తెలుసుకున్నాను అని స్పష్టంగా విశ్వామిత్రుడు ప్రకటించిన దశరథ మహారాజుకి కానీ ఇంకా ఎవరికి కానీ అది వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం గంభీరార్థం వాళ్ళు పట్టుకోలేకపోయారు. సరే, కథ అలా జరిగింది. ఇప్పుడు ఆయన గురుత్వం వహించి శ్రీరాముడిని వెంట పెట్టుకుని, అంటే శ్రీరాముడు లక్ష్మణుడు, రాముడి పేరు చెప్తే లక్ష్మణుడి పేరు చెప్పినట్టే, రామలక్ష్మణుల పేర్లు చెప్తే భరత శత్రుఘ్నుల పేర్లు కూడా చెప్పినట్లే. ఎందుకని? వేదవేద్యుడైన పరమ పురుషుడు రాముడుగా అవతరించాడు అంటే రాముడు ఒక్కడే కాదుగా ఆ రోజున మరుసటి రోజున పుట్టింది, మిగతా ముగ్గురు ఉన్నారుగా. అంటే ఆ వేదవేద్యుడైన పరమతత్వమే, వేద్యమైన పరమతత్వమే తనని తాను, అంతకుముందు ఆ మాట కూడా చెప్పాడు, తనని తాను చతుర్థా విభజ్య, 4గా విభజించుకున్నాడు ఆ పరమాత్మ. సగభాగం తాను రాముడయ్యాడు, మిగతా భాగాల్ని ముగ్గురికి పంచాడు. ఆ అంశాలు అందరిలోనూ ఉన్నాయి.
ఉన్న 4 అంశాలుగా కనిపిస్తూ ఉన్నా అది ఒకే అంశ. ఈ విషయాన్ని అంగీకరించడంలో ఏ విధమైన విప్రతిపత్తి ఉండదు. ఎప్పుడు దశరథ మహారాజు ఆ యాగ పాయసాన్ని రాణులకు పంచి ఇచ్చిన విధానం చూస్తే సరే. ఇప్పుడు ఆ వేదవేద్యుడైన పరమ పురుషుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? అది చాలా అది ఆ యజ్ఞంలోనే చెప్పాడు ఆయన. ఈ దేవతలంతా రావణాది అసురుల బాధలు పడలేమని మొరపెట్టుకుంటే నేను వస్తాను, దశరథుని యొక్క కుమారుడుగా ఉద్భవిస్తాను, వాళ్ళని సంహరిస్తానంటే అర్థం ఏమిటి? భౌతికంగా వాడు ఒకడు దుర్మార్గుడు ఉన్నాడని వాడిని సంహరిస్తే పని అయిపోతుందని అర్థం కాదు. అది బయటికి కథారూపమైన అర్థం అదే. ఎవరు కాదనరు, కాదనకూడదు. కానీ మనం రామాయణం ఏ మార్గం చెప్పిందా అని కదా ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. ఎందుకు పరిశీలిస్తున్నాం? ఆ మార్గంలోనే మనం కూడా వెళ్ళాలి అని కదా మన తాపత్రయం. అలా వెళ్తే ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనం అనుభవైక వేద్యమే. చెప్పుకునేంత వరకే ప్రయోజనం యొక్క ఆ ఫలితం సారాంశం. ఇది ప్రయోజనము అని ఒక ఆలోచన. అది ఫలితం ఎలా ఉంటుందో అది పెద్దలందరూ అదే చేశారు, మనము ఆ దారిలోనే వెళ్తున్నాం. ఇంతకు తప్ప నాణ్య పంథాయ నాయ విద్యతే, వేరే మార్గం లేదు. ఒక్కటే మార్గం, రామాయణ మార్గం. అది మహావిష్ణువు అవతరించిన చూపించిన మార్గం. దీనికంటే వేరే మార్గం లేదా? ఉన్నది. అది మహానుభావులు సుఖ మహర్షులు లాంటి వాళ్ళకి పుట్టుకతోటే వైరాగ్యంతో పుట్టినటువంటి వాళ్ళకి అది సాధ్యం. కానీ నా మానవ జన్మ ఎత్తి నేను మానవుణ్ణి, నేను జీవుణ్ణి, నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను మరణిస్తాను, నాకు మరణం ఉంది, నా కష్ట సుఖాలు ఉన్నాయి, ఇది నాది, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనే ఈ భావనలు ఈ జన్మలోనే కాదు, వందల వేల జన్మల నుంచి స్థిరపడిపోయి కరుడుగట్టుకుపోయినటువంటి జీవభావాన్ని వహించినటువంటి మనకి ఎప్పటికైనా ఏనాటికైనా ఈ జీవభావం మీద విరక్తి కలిగితే అప్పుడు ఏ మార్గం అనుసరించాలి అంటే, మొట్టమొదట్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి కదా, ఇంటర్మీడియట్ చదివి కదా డిగ్రీలోకి వెళ్ళవలసింది. అలాగా ప్రాథమిక దశలో రామాయణ మార్గం, భాగవతం చూపించిన మార్గం, పురాణాలు ఏ మార్గాలు చూపించినాయో వీటి వల్ల కొంత చిత్తశుద్ధి ఏర్పడితే, ఇంకా మిగిలిన పద్ధతులు చాలా ఉన్నాయి, వాటి వల్ల కూడా చిత్తశుద్ధి ఏర్పడితే క్రమక్రమంగా ఈ ప్రయాణం ఇలాగా ఒక పరిపక్వత వైపుకి, పరిశుద్ధి వైపుకి, మోక్షం వైపుకి జరుగుతుంది. అందులో కూడా ప్రధాన మోక్షం అనేది అక్కడ ఎక్కడో సూపర్ బజార్లో ఒక వస్తువు ఉన్నట్టు ఉంది, మనం వెళ్ళి దాన్ని అందిపుచ్చుకు తెచ్చుకోవటమే అనేది అది పూర్తిగా నిరాధారమైన విషయం. మరి ఏమిటి మోక్షము అంటే, ఇప్పుడు నీలో సంక్రమించి నిన్ను పట్టుకొని పీడించి నీకు ఈ శరీరం ప్రాప్తించటానికి నీకే కారణమైనటువంటి ఏ గుణాలున్నాయో, ఏ అరిషడ్ వర్గాలతో కూడిన గుణాలున్నాయో ఆ గుణాల్ని నువ్వు నిర్మూలించుకుంటే అప్పుడు నీకు ఏది ఉన్నదో నీకే తెలుస్తుంది. అది ఎవరికి చెప్పేది కాదు. చెప్పటానికి అక్కడ మాటలు లేవు, ఇక్కడ మాటలు ఉన్నాయి అంటే ఇదంతా ఆ భాషే. మనం ఉన్నది ఆ భాషలోనే, చెప్పుకునేది ఆ భాషలోనే. కానీ ఆ భాష అని తెలిసి ఉండి ఆ భాషని గమించటం, ముందుకు వెళ్ళటం ఇది మన కర్తవ్యం. అంతే తప్ప ఆ భాష అని తెలియకుండా ఉంటే అందులో పడి తిరుగుతూనే ఉంటాం. పునరపి జననం పునరపి మరణం. కాబట్టి విశ్వామిత్రుడు అహం వేద్మి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఏ ప్రయోజనం కోసం వచ్చాడో ఆ ప్రయోజనం ఆయన నిమిత్త మాత్రంగా ఉండి దానిని సాధించాలి. దానికి అందరూ తమ సిద్ధమై ఉన్నది ప్రణాళిక. విశ్వామిత్రుడు మొట్టమొదట ఆ ప్రణాళికకి ఉపోద్ఘాతం చెప్పి ప్రారంభం చేసి గణపతి పూజ చేసి దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రథమాంకానికి నాటకంలో, అలాగే బాలకాండకి నాయకుడుగా విశ్వామిత్రుడు గురుస్థానంలోకి వచ్చాడు. పరమాత్మ శిష్యుడే, కానీ పరమాత్మ ఎప్పుడూ జగద్గురువే. కానీ ఆ సంగతి ఆయన బయట పెట్టడు. ఇప్పుడు ఆ స్థానం తానే విశ్వామిత్రుడికి ఇచ్చాడు. విశ్వామిత్రుడు మొట్టమొదటి అసలు ఈ బాలకాండలో విశ్వామిత్రుడు చేసినవి 3-4 మాత్రమే పనులు కనిపిస్తున్నాయి. మొట్టమొదట తాటక సంహారం, రెండవది
మారీచ సుబాహు సంహారం, మారీచ నియంత్రణం, తరువాత అహల్యకి మోక్షాన్ని ఇప్పించటం, తరువాత శివధనుర్భంగం, అమ్మవారితో సమాగమం, అమ్మవారితో కళ్యాణం. అంటే ఈ తాటకా సంహారాది కార్యక్రమాలు జరిగి అహల్య మోక్షం పొందితేనే గాని అమ్మవారు దర్శనం ఇయ్యదు. అమ్మవారితో కూడితే ఎప్పుడైతే స్వామి వారిని అమ్మవారితో జత చేశాడో ఇంకా ఈయన పాత్ర ఏం లేదు, ఇక ఈయన చేసేదేం లేదు. మరి ఎవరు చేసేది, నడిపించేది? అక్కడి నుంచి స్వయంగా సారథ్యం అమ్మవారే తీసుకున్నది. ఎక్కడి దాకా? చిట్ట చివరి దాకా. అంటే ఎందాక? రావణ వధ జరిగేంత వరకు. మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చి 10,000 సంవత్సరాలు తాను రామరాజ్యం చేసి పరిపాలించినంత కాలం వరకు కూడా అమ్మవారే సారథ్యం. ప్రతి చిన్న విషయం జరగడానికి అమ్మవారే కారణం. అయ్యవారు నిమిత్త మాత్రంగా ఉండి ఆ పనిని నిర్వహించాడు. అందుకే మారీచుణ్ణి కూడా సంహరించకుండా దూరంగా పారయ్యటం స్వామివారు చేసిన పని అది. అయితే ఆయన కేవలం మానవ మాత్రుడైతే ఈ విషయం తెలుస్తుందా అండి? ఏదో యాదృచ్ఛికంగా ఓ బాణం వేస్తే అది తీసుకెళ్లి వాడిని ఎక్కడో పారేసింది అనుకోవటానికి లేదు. ఆయన పైకి కనిపించేటటువంటి ఆ ప్రవర్తన మానవ ప్రవర్తన. అలా కాకపోతే రావణాసురుడు కోరుకున్నటువంటి వరం, దాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చిన విధానం అది తప్పు పట్టాల్సి వస్తుంది. మానవుడు తేత నాకు మరణం అని వాడు అడగలేదు. కాబట్టి ఈయన మానవ భావాన్ని ఎక్కడా పోనీయకుండానే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. కానీ లోపల ఆయనకి తెలుసు. ఏమి తెలుసును? మారీచుణ్ణి సంహరిస్తే అసలు వీడిని వంకగా పెట్టుకుని అసలు వాడిని తీసుకొచ్చి ఎదురుకుండా నిలబెట్టి వాడిని సంహరించాలి. ఇక్కడ మనం మనుషుల్ని సంహరిస్తున్నాము అంటే తప్పనిసరిగా కేవలం మన దృష్టి అంతవరకే పరిమితం అయిపోయి ఉండకూడదు, చూడకూడదు. అది దాంట్లో ఉన్న అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా విశ్వామిత్రుడు లోకోపకారాన్ని చేశాడు. ఇప్పుడు తాటకని సంహరించిన తర్వాత ఆ శోణా నదిని కూడా దాటి గంగా నదిని దాటి వస్తున్నారు. వాళ్ళు వచ్చారు. ఇక్కడ సిద్ధాశ్రమంలో కార్యక్రమం జరిగింది. ఆ రాత్రి వాళ్ళు అక్కడే కూర్చున్నారు. కూర్చున్నప్పుడు శ్రీరామచంద్రుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. గంగా నదికి త్రిపథగా అనే పేరు ఎందుకు వచ్చి అని అడిగాడు. అడిగితే ఆయన తన కథని చెప్పి తర్వాత ఈ గంగావతరణం ఇంకా ఇందులో కొన్ని అనుబంధ విషయాలతో ముడిపడిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను చెప్పటం ప్రారంభించాడు. కృతార్థోస్మి మహాబాహో కృతం గురు వచస్త్వయ. తానంటల్లా నేను కృతార్థుడు అయినాను, నీ చేత గురువచనం నిర్వహింపబడింది. గురువచనం అంటే రెండు. గురువు అంటే తండ్రి, గురువు అంటే తాను గురుత్వం వహిస్తున్న ఉపాధ్యాయుడు అనుకోవాలి. గురువచనం మీ నాన్న చెప్పిన మాట నువ్వు నెరవేర్చావు, నేను అడిగిన మాట నాకు నెరవేర్చేటట్టు చేశావయ్యా. మహానుభావుడు అటువంటి ఉన్నత స్థితిలో, అటువంటి పరిపక్వ దశలో, అటువంటి మోక్ష స్థితిలో, జీవన్ముక్త దశలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట సార్థకమే. అందులో వృధా అయిన మాట ఏది ఉండదు. అదే వాల్మీకి యొక్క రచనలో ఉన్నటువంటి శ్లోకం. అనుష్ఠుప్ శ్లోకమైన ప్రతి పదం రామాయణ మహాకావ్యం ధ్వని ప్రధాన కావ్యం. ధ్వని అంటే శబ్దం అనే అర్థం కాదు. ధ్వని అంటే మనం ఒక వాక్యాన్నో, ఒక పద్యాన్నో, ఒక శ్లోకాన్నో, ఒక కథనో, ఒక ఒక సంఘటననో మనం వినటం కానీ చూడటం కానీ జరిగితే దాంట్లో పైకి స్ఫురించే అర్థమే కాక కొంచెం ఆలోచించుకుంటే లోపల ఒక మధురమైన, ఏ విధంగా అయితే చెరుకులో మొత్తం అంతా రసం ఆక్రమించి ఉంటుందో దానిని కష్టపడి సంపాదించి ఆ చెరుకు లోపల ఉన్న రసాన్ని గ్రహించగలిగినట్లుగా మనం అందులో ఉన్న ప్రతీయమానం అవుతూ ఉన్నటువంటి అర్థాన్ని గ్రహిస్తే అది ఆనందం. ఆ విధంగా గ్రహిస్తేనే మోక్షపద సాధన. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పేస్తే వినేస్తే వెళ్ళిపోతే ఎక్కడ ఉన్నావు గొంగళి అంటే వేసిన చోటే ఉన్నాను అంతే తప్ప
ధ్వని యొక్క ప్రాధాన్యత అది, ధ్వని యొక్క ప్రాముఖ్యత అది, ధ్వని యొక్క పరమ ప్రయోజనం అది. ఏమిటది అంటే ఆ ధ్వన్యర్థాన్ని గ్రహించటానికి నీ బుర్ర కొంచెం శ్రమ పడాలి. ఆ శ్రమే తపస్సు. అటువంటి తపస్సు చేస్తేనే మానసికమైనటువంటి తీవ్రమైన భావన చేసి అక్కడున్న అర్థాన్ని మనం గ్రహించగలిగితేనే మనకి అప్పుడు ఆనందం కలుగుతుంది. అలా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ సత్వరజ తమస్సులన్నీ ఇవి యథావిధిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి వీటిని పోగొట్టుకోవటం అనేది కాదు, ప్రత్యేకించి మోక్షం అనేది సాధించటము కాదు. ఈ రెండు ఒకే కాలంలో జరగవలసినటువంటి పనులు. ఇప్పుడు వాల్మీకి కృత రామాయణం ధ్వని ప్రధాన కావ్యం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇటువంటి ఉన్నతోన్నతమైన ధ్వని ప్రధాన కావ్యం మరొకటి లేదు. అందుకనే ఇది కావ్యం, ఆది కావ్యం. వాల్మీకి ఆది కవి, ఇలాంటి ఇవన్నీ వచ్చినాయి. సరే, బాగానే ఉంది. ఏమిటి ధ్వని అంటే ఇప్పుడు మనం అక్కడ ఉన్న సంఘటనల్ని పరిశీలించి ఏ విధంగా రాముని యొక్క శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి శ్రీరాముడుగా అయ్యి తాను ఏం సాధించదలుచుకున్నాడో దాన్ని సాధించటానికి మిగతా వాళ్ళంతా ఏ విధంగా సహాయపడుతున్నారో అనే విషయాన్ని కొంచెం మనం ఆలోచన చేసి చూసి ఇందాకటి నుంచి కొన్ని విషయాలు గ్రహించాం. ఇప్పుడు అది కూడా అంతే. అలాగే గురువచస్త్వయ, గురువచం నువ్వు నిర్వహించావయ్యా, బాగుంది. విశ్వామిత్రుడు ధన్యవాదాలు చెప్పాడు. ఎందుకు అంటే అంతకుముందు తాటకావనంలో తాటకాన్ని సంహరించినందుకు ధన్యవాదాలు చెప్పాడు. ఇప్పుడు సిద్ధాశ్రమంలో సుబాహుని వధించినందుకు, మారీచుణ్ణి విసిరేసినందుకు కూడా ధన్యవాదాలు చెప్పి ఇది శ్రీరామచంద్రుని యొక్క భగవత్ తత్వాన్ని ధ్వన్యాత్మకంగానే తెలుపుతూ ఉన్నది. విశ్వామిత్రుడి ఆశయం కూడా అదే కదా, అది నెరవేరిందని చెప్పారు. అసలు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చింది అందుకే అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కానీ మరీ కూరుకుపోతున్నా. ఎంతగా కూరుకుపోతున్నాడు అంటే ఈ సృష్టి అంతా నిజమే, అంతేకాదు ఇదే అసలు తత్వం, దీనికి మించింది మరేదీ లేదు అనే మోహంలో పడిపోయి కొట్టుకుపోతున్నాడు జీవుడు. ఇందుకు ప్రతీకగా సృష్టించబడిన వాళ్ళు రావణాదులు. వాళ్ళని సంహరించటం అనేది కథాకల్పన. అసలు ప్రయోజనం మానవుల్లో గూడు కట్టిన రాగద్వేషాదులను నిర్మూలించే మార్గమే రామాయణ మార్గం. అదే రామాయణ మార్గంలో మనం వెళ్తే ముందుకు చూడగలిగింది అదే రమణీయమైన రామాయణ మార్గం. ఇందుకే శ్రీరాముడు అవతరించి దశరథుని పుత్రుడుగా ఉద్భవించాడని మనం తెలుసుకున్నాం. ఈ విషయం విశ్వామిత్రుడికి తెలుసు, దశరథాదులకి తెలియదు. మళ్ళీ ఇంత పూర్తిగా మరొక తెలిసిన మరొక వ్యక్తి, ఒకానొక మహానుభావుడైన వ్యక్తి అందుకోసమే అవతరించి, అందుకోసమే తాను వేచి ఉన్నటువంటి మహాపురుషుడు శ్రీ హనుమంతుడు. విశ్వామిత్రుడికి అన్నీ తెలుసును, హనుమంతుడికి అన్నీ తెలుసును. విశ్వామిత్రుడు తపస్వి, అంతకంటే మించినటువంటి అణిమాద్యష్టసిద్ధులు కలిగిన వాడు హనుమంతుడు. ఆయనకి వేదసారం అంతా, వేదాలన్నీ తెలుసును. ఆయన యొక్క గొప్పతనం ఏమిటో, ఆయన యొక్క వైశిష్ట్యం ఏమిటో అక్కడ మనకి కిష్కింధకాండలో శ్రీరామచంద్రుడే స్వయంగా చెప్తాడు. ఇప్పుడు మనం చెప్పుకోవటం ఎందుకు, మనం అక్కడ దాకా వేచి ఉంటే అప్పుడు రామాయణం అంతా మహానుభావుల చరిత్రే. విశ్వామిత్రుడు అమిత్రుడు కాదు, మిత్రుడే విశ్వానికి అని అనుకున్నాం. బాగానే ఉంది. ఇంతవరకు ఆ పైన అమ్మగారే ఆ బాధ్యతలు నిర్వహిస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అడుగుతున్నాడు ఆ రాత్రి కూర్చుని ఎవరు, శ్రీరాముడు. ఏమని అడిగాడు అంటే తనను గురించి చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు గంగావతరణం కథ చెప్పటం ప్రారంభించాడు. హిమవంతునికి 2 కుమార్తెలు. గంగకి త్రిపదగా అనే పేరు ఎందుకు వచ్చిందని కదా శ్రీరాముడు ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకి జవాబులోకి వస్తున్నాడు విశ్వామిత్రుడు. హిమవంతుడు అనే పర్వతం ఉందయ్యా, అది పేరుకి పర్వతం, కంటికి చూస్తే ఆకారం పర్వతమే, కానీ ఆ పర్వతం యొక్క అధిదేవత హిమవంతుడు. ఆయన ఒక మహానుభావుడు, ఒక మహారాజు, మహాపురుషుడు.
నువ్వు కేవలం హేమంతుడు, రాళ్ళు, రప్పలు, మంచు, గడ్డలు ఇవి అనుకుంటే నీకు అసలు అందులో ఉన్న అంతరార్థం తెలియదు. ఈ సమస్త సృష్టి. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి ఈ సందర్భంలో. ఇప్పుడు నేనున్నాను, నా ఎదురుకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నేను ఎదురుకుండా ఉన్న వ్యక్తి అంటే ఎలా కనిపిస్తున్నావు? రక్త మాంసాదులతో శరీరాన్ని కలిగి ఉండి నేను అలా, ఆ ఎదురుకుండా వ్యక్తి అంటే లోకం అంతా రక్త మాంసాదులతో కూడి ఉన్నటువంటి నరులతో నిండి ఉన్నది. నేను అంటే ఈ రక్త మాంసాల కాదు కదా. నేను అంటే కంటికి, ఆ నేను అనేది కంటికి కనిపిస్తుందా? కనపడదు. కనపడదు కాబట్టి కంటికి కనిపించేది కాదు నిజం, కంటికి కనపడనేది నిజం. అలాగే హిమవంతుడు అంటే కంటికి కనిపించే హిమాలయ పర్వతం కాదు. హిమాలయుడు అనేటటువంటి ఒక నగాధిపతి, ఒక మహానుభావుడు, ఒక దేవతా పురుషుడు. ఈ కంటికి కనిపించేవన్నీ కూడా నా శరీరం, ఎదటివాళ్ళ శరీరం, లోకం, ఈ లోకం యొక్క శరీరం, గ్రహాలు ఇవన్నీ కూడా ఎలా ఉండి అసలు ఎలా ధరింపబడుతున్నాయి, ఎలా ఉండగలుగుతున్నాయి అంటే వీటన్నింటినీ అంతర్యామిగా ఉన్న తత్వం ఒకటి వాటిని ధరించి అలా నిలబెడుతున్నది. అదే పరమ పురుష తత్వం. ఆ తత్వస్వరూపుడే ఇక్కడ మనం చూడవలసిన, గ్రహించవలసినటువంటి హిమాలయుడనే నగాధిరాజు. సరే, ఆ హిమవంతునికి 2 కుమార్తెలు ఉన్నారయ్యా. అందులో పెద్ద కూతురు పేరు గంగా నది. ఆవిడ ఎప్పుడైతే జన్మించిందో అప్పుడు దేవతలు వచ్చి మాతో పంపించు నీ పెద్ద కుమార్తెనే అని వాళ్ళు దేవతలు అడిగారు. ఆయన హిమాలయుడు హిమవంతుడు తనకు పెద్ద కుమార్తెని దేవతల వెంట పంపించాడు. ఇంకా 2వ కుమార్తె ఉన్నది పార్వతి. ఆవిడ శివుణ్ణి గురించి తపస్సు చేసిందయ్యా. ఆయనని భర్తగా పొందింది. శివుణ్ణి, పరమేశ్వరుణ్ణి భర్తగా పొందటం వలన పార్వతీదేవి ముల్లోకాలకి పూజనీయురాలు అయినది. శ్రీరామ, గంగా నది మొదట ఆకాశాన్ని చేరిన కథను నీకు చెప్పాను. ఎలా చెప్పాను? నా కుమార్తెగా ఉన్న హిమవంతుడు తన కుమార్తెగా ఉన్న గంగని దేవతలు అడగంగానే దివికి అంటే స్వర్గలోకానికి పంపాడు. ఇప్పుడు ఆవిడ స్వర్గలోకంలో ఉన్నది. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నది ఖం గతా ప్రథమం తాత గతిం గతిమతాం వరా అన్నాడు. ఏతత్తే సర్వం కథితం సర్వమాఖ్యాతం. నీకంతా గంగని గురించి చెప్పానయ్యా. సైషాసుర నదీ రమ్య శైలేంద్రస్య సదా తదా. ఆ శైలేంద్రస్య ఇప్పుడు చెప్తున్నాడు విశ్వామిత్రుడు రాముడితో. సైషా సురనదీ రమ్య, ఆ సురనది ఉన్నదే ఇప్పుడు ఆవిడ దేవతా నదే. రమ్య, చాలా రమణీయమైన నది అది. శైలేంద్రస్య సుత సురలోకం సమారూఢ, ఇప్పుడు ఆవిడ స్వర్గలోకంలో ఉన్నది. విపాప జలవాహిని, ఆవిడ విపాప అంటే పాపాలని కడిగి వేసే శక్తి గంగకి ఎక్కడిది? ఆమె దేవలోకంలోకి ఎందుకు వెళ్ళింది? అందువలననే ఆమెకు ఆ శక్తి వచ్చింది. ఆమె దేవలోకానికి వెళ్ళటం వలన దేవతలలో ఏ శక్తి ఉందో ఆ శక్తి ఆ గంగా నదికి, ఈవిడ కూడా ఒక దేవత అయిపోయింది దేవలోకానికి వెళ్ళి. అలా దేవత అయిపోవటం వలన ఆమెకు ఒక శక్తి వచ్చింది. ఏమిటి ఆ శక్తి? తనను ఆరాధించిన వాళ్ళకి, తనను పూజించిన వాళ్ళకి, తనను సేవించిన వాళ్ళకి, తనలో స్నానం ఆడిన వాళ్ళకి, తనని త్రికరణ శుద్ధిగా తనలో స్నానం చేసిన వాళ్ళ యొక్క పాపాలని పోగొట్టే శక్తి ఆ గంగా నదికి సంక్రమించింది. ఆ శక్తితో ఆమె భూలోకానికి వచ్చి వీళ్ళ పాపాలని అనగా పాప భావనల్ని, అంటే ఆ పాప భావనలకు మూలమైన రజస్తమస్సుల్ని, చివరికి సత్వాన్ని కూడా ప్రక్షాళన చెయ్యాలి. ఇప్పుడు ఆ కార్యక్రమం ఉన్నది. దేవతల ఆనాటి దివికి తీసుకువెళ్ళినటువంటి సురనదే ఈ రమ్య. సైషా రమ్య సురనది. ఆ సురనదే ఇదిగో ఇప్పుడు మనం ఈ గంగా నది ఒడ్డున కూర్చుని ఉన్నాం. ఈ నది రమ్య అంటున్నాడు, అంటే రమ్యమైనది. విపాప అంటే అర్థం చెప్తున్నారు, విధూత లోక కల్మష, ఇది అర్థం. విపాప వి అంటే విధూత, పాప లోక కల్మష.
లోకం అంటే ప్రజలు, ప్రజల యొక్క కల్మషాలని పోగొట్టేటటువంటి ఆ గంగా నది. కిము వక్తవ్యం స్వయం, తాను కూడా విపాప అయితేనే, తనలో పాపాలు లేకుండా ఉంటేనే తనను సేవించిన వాళ్ళ పాపాలు పోగొట్టగలిగిన శక్తి ఆవిడికి వస్తుంది. ఇప్పుడు ఇక మనం పార్వతీదేవి యొక్క మహిమను గురించి నీకు నేను వివరిస్తానయ్యా అని చెప్తూ విశ్వామిత్ర మహర్షి పార్వతీదేవి యొక్క మహిమను గురించి చెప్పటానికి ప్రారంభించాడు. ఈ విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.